ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనము. సహోదరి సహోదరులారా, యేసయ్య తాను ఈ లోకానికి రావడానికి గల కారణాల్లో ఒకటి ఇక్కడ చెప్తున్నాడు. ఈ మాట యొక్క ప్రాముఖ్యతను పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఇది ఏ సందర్భంలో వ్రాయబడిందో కూడా తెలుసుకోవాలి. యేసయ్య ఎరికో గుండా వెళ్తున్నప్పుడు సుంకపు గుత్తాదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనుష్యుని యొద్ద బస చేయ వెళ్ళెనని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 గంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. ప్రియులారా, ఈ వాక్యం భూమిపై దేవుని ఉద్దేశం గురించి మరియు దారి తప్పిన వారిని వెతికి రక్షించడం గురించి తెలియజేస్తుంది. ఇది క్రైస్తవ విశ్వాసానికి పునాది వంటి అంశం. యేసయ్య జక్కయ్య ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఈయన పాపి అయిన మనుష్యుని యొద్ద బస చేయ వెళ్ళెనని జనులు చాలా సనుగుకొనిరి. కానీ తప్పిపోయిన వారిని వెతకడానికి మరియు రక్షించడానికి తాను వచ్చానని యేసయ్య చెప్పిన మాట రక్షణకు ఎవరూ అతీతం కాదని, పశ్చాత్తాపడి విశ్వసించే వారందరికీ రక్షణ లభిస్తుందని, పాప క్షమాపణకు ప్రధానమైనది పశ్చాత్తాపం మరియు ఆయన యందలి విశ్వాసమేనని తెలియజేశాడు. ప్రియులారా, మనము విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నాము. ఇది మన వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అటి వారిలో నేను ప్రధానుడను. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరుచినట్లు నేను కనికరింపబడితిని. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక అని. సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇటు ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నశించిన దానిని వెతికి రక్షించుటకు నీవు వచ్చావని, రక్షణకు ఎవరు అతీతం కాదని, పశ్చాత్తాపడి విశ్వసించే వారందరికీ రక్షణ లభిస్తుందని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నాము గనుక ఇది మా వలన కలిగినది కాదు, నీ వరమే గనుక మేము అతిశయపడక వాటి యందు మేము నడుచుకొనవలనని నీవు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేసేవారంగా ఉండుటకు సహాయము దయచేయమని, పాపులను రక్షించుటకు నీవు లోకమునకు వచ్చావను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది గనుక
రక్షణ పొందుకున్న మేము ఆ రక్షణ సువార్తను అనేకులకు ప్రచురించే వారంగా ఉండుటకు కృపచూపమని, నిత్య జీవము నిమిత్తము నిన్ను విశ్వసింపబోవు వారికి మేము మాదిరిగా ఉండే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.